అమ్మా వైష్ణవి, అయ్యో వైష్ణవి, వైష్ణవి. తాతయ్య రండి. ఎలా ఉన్నారు? మేం బానే ఉన్నామమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. బాబు రాకేష్, నరసింహ గారు బాగున్నారా? మేం బానే ఉన్నాం, కానీ మీరేంటి ఇలా వచ్చారు? అదే నిన్నే కదా వైష్ణవిని ఇక్కడ దిగబెట్టెళ్ళారు, అప్పుడే వచ్చారేంటా అని నా ఉద్దేశం. అవును రంగనాథ్ గారు, మీరేం తప్పుగా అనుకోకండి. అంటే మీరు అమ్మాయిని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు అనుకుంటా, అందుకే వచ్చుంటారు, అంతే కదండి? నిజమే, కానీ మీలాంటి మంచి కుటుంబం నుంచి అమ్మాయిని ఇచ్చిన తర్వాత ఇలా చీటికి మాటికి రాకూడదు కదండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. అదేదో కాల్ చేసి చెప్పొచ్చు కదా. అంటే పెద్దవాళ్ళు ఇలా ఇంత దూరం రావటం దేనికని నా ఫీలింగ్. ఫోన్లో మాట్లాడటం పద్ధతి కాదని మేమే వచ్చామమ్మా. సరే ఏంటో చెప్పండి. వచ్చే 26వ తేదీన వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం చేయించమని పంతులు గారు చెప్పారు. శాంతి ముహూర్తం అంటే ఏంటి? ఓ అదన్నమాట. వైష్ణవి రియాక్షన్ని బట్టి అది ఖచ్చితంగా శోభనమే. గుడ్. అందుకే ఆ ఏర్పాట్లన్నీ మా ఇంట్లో చేస్తామని చెప్పడానికి వచ్చాం. నో, కుదరదు. ఏంటి బాబు, ఎందుకు కుదరదు? అది కుదరదు అంటే మీ ఇంట్లో ఎందుకు? అదేదో ఇక్కడే బాగుంటుంది కదా అని. నిజమేనయ్యా, అది మా సంప్రదాయం బాబు. ఆ కార్యక్రమం మా ఇంట్లోనే జరగాలి. ఈ రోజుల్లో అన్నింటికీ సాంప్రదాయాలు దేనికండి? మన కంఫర్ట్ కూడా చూసుకోవాలి కదా. మీరు అదంతా ఏర్పాటు చేయాలంటే మీకు శ్రమే కదా. ఈ సాంప్రదాయాన్ని పక్కన పెడితే ఎవరికి శ్రమ లేకుండా హాయిగా ఉండొచ్చు. నిన్ననే కదా వైష్ణవి వచ్చింది, అప్పుడే. అలాగేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఆ ఏర్పాట్లు మీరే చేసుకుంటామంటే మాకు సంతోషమే కదా. అలాగే కానివ్వండి. అయినా ముహూర్తం 26వ తారీఖు అన్నారు, అంత అర్జెంటుగా దేనికి? ఇంకా ముందు ముందు ముహూర్తాలేం లేవన్నారా? అవునమ్మా, 26 దాటితే ఇప్పట్లో ముహూర్తాలు లేవన్నారు. మంచి ముహూర్తం అని చెప్పినప్పుడే మనం పూనుకోవాలి కదా. కలిసి ఉంటూ సుఖంగా ఉండాల్సింది వాళ్ళు. వాళ్ళ సంతోషం గురించి మనం ఆలోచించాలి. 26 అయితే వాళ్ళ కాపురం బాగుంటుందని పంతులు గారు చెప్పారు. ఆ విషయం వెంటనే మీకు చెప్పాలని మేం బయలుదేరొచ్చాం. అయితే సరే, పంతులు గారే అంతగా చెప్పాక మనం చేసేదేముంటుంది? ఆ ముహూర్తానికి ఏర్పాట్లు చేద్దాం. బాబు రాకేష్, నువ్వేమంటావు? రాకేష్ అడగడం దేనికి తాతయ్య? ఇందాకే చెప్పాడు కదా. మళ్ళీ మళ్ళీ అడగడం దేనికి? ఈసారి మళ్ళీ అడిగితే ఈ రోజే ముహూర్తం ఉందేమో చూడండి అని అంటాడు. వచ్చిన పని అయిపోయింది, మరి మేం వెళ్ళొస్తాం. ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా? వెళ్ళిపోని అమ్మా, ఇలా పదే పదే రావడం దేనికి? అత్తయ్య ఏంటలా మాట్లాడుతున్నారు? ఇది పదే పదే రావడం ఎలా అవుతుంది? ఒక మంచి విషయం చెప్పడానికి కదా వచ్చారు. అంటే పుట్టింటి వాళ్ళు ఊరికే రావటం, నీతో ఏదో చెప్పటం, నువ్వు దాన్ని పట్టుకుని ఫీల్ అవటం, నిన్ను చూసి మేం ఫీల్ అవటం, ఆ తర్వాత గొడవలు పడ్డాం. ఇదంతా ఎందుకని అలా అన్నాను. మీరేం తప్పుగా అనుకోకండి. తప్పుగా అనుకోవడం ఏంటమ్మా?
నువ్వు అనుకుంటున్నట్టు మేము ఇలా అమ్మాయికి లేనిపోనివి చెప్పి మీ మధ్య గొడవలు పెట్టేవాళ్ళం కాదమ్మా. మన కుటుంబాలను కలపడానికి భూమి రాకేష్ ఎంత కష్టపడ్డారు మేం చూసాం. అలాంటి ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని మేమెందుకు అనుకుంటాం చెప్పండి? అవును పద్మజ, రంగనాథ్ గారు పార్వతి గారు అలాంటి వారు కాదు. నువ్వేం కంగారు పడకు. రంగనాథ్ గారు, మీరు ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా? కాసేపు అమ్మాయితో మాట్లాడి భోంచేసి వెళ్ళండి. అవును తాతయ్య, పదండి రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఉమ్. అమ్మా వైష్ణవి, ఇందాక అందరిలో ఉన్నప్పుడు నిన్ను గమనించాను. శోభనం గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పదన్నట్టుగా సిగ్గుపడుతున్నావు గాని నీలో ఏదో బాధ, భయం కనిపించింది. ఏం జరిగిందమ్మా? అదేం లేదే, నేను బానే ఉన్నాను. నిన్ను పెంచి పెద్ద చేసిన వాళ్ళం, నీ గురించి మాకు తెలీదు. చెప్పు, ఏం జరిగింది? ఇక్కడ ఎవరైనా ఏదైనా అన్నారా? అదేం లేదు, అందరూ నాతో బానే ఉన్నారు. కానీ 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 అంటూ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే నువ్వేదో చాలా బాధపడ్డావు అనిపిస్తోంది. బాధపడ్డాను తాతయ్య. ఈరోజు రాకేష్లో ఏదో మార్పు గమనించాను, తేడా చూశాను. అదెందుకో, అతను అలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కావటం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు, ఆ తర్వాత మేము ఆలోచిస్తాం. తను ఇంతకు ముందు నాకు రాసిన లవ్ లెటర్ చదివాను. కానీ ఈరోజు నీకోసం ఓ గులాబీ కూడా ఈ కవర్లో పెట్టి పంపించాను. ఎందుకంటే నా జీవితంలో నువ్వే భార్యగా రావాలని. దేనికి ఎంత ఆలోచిస్తున్నావా? దేనికే బాధపడుతున్నావా? నువ్విప్పుడు అతని లవరివి కాదు, అతని భార్యవి. ఆల్రెడీ అతని భార్య అయిపోయావు. అంటే అతని మనసు తెలుసుకుని అతన్ని మార్చుకునే బాధ్యత నీ మీదే ఉంటుంది. మరోసారి అలా చేశాడంటే, నువ్వు బాధపడేలా ప్రవర్తించాడంటే దాని గురించి సున్నితంగా మాట్లాడి పరిష్కారం చేసుకో. గొడవ చేయకూడదు. ఎందుకంటే ఇది నీ ఇల్లు. ఈ ఇంటికి సంబంధించిన బరువు, ఆచారం, పద్ధతులు అన్నీ నీకే వర్తిస్తాయి. నువ్వు పరాయి దానిలా ఉండకుండా నీ సమస్యను ఇంటి సమస్యగా భావించి, ఇంటి సమస్యను నీ సమస్యగా చూసి 4 గోడల మధ్య పరిష్కారం చేసుకోవాలి. నువ్వు వేరు, వీళ్ళంతా వేరు అనే మనస్తత్వంతో ఉండకూడదు. నిజానికి మేము కాదు, మీరంతా ఇప్పుడే ఒక కుటుంబం. అది నీ కుటుంబం. అవునమ్మా, ఈ ఇల్లు నీ ఇల్లుగా భావించి ఈ ఇంట్లో కలిసిపోవాలి. పుట్టింటి నుంచి వచ్చాక అత్తేలే నీకు జీవితం. మంచో చెడో, కష్టమో సుఖమో, ఏదైనా ఈ 4 గోళ్ల మధ్యనే ఉండిపోవాలి. నువ్వు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఈ ఇంటికే, మాకు కాదు. అర్థమైంది కదా? రాకేష్ అలా ప్రవర్తించాడు అంటే దీనికి నువ్వే పరిష్కారం చేసుకోవాలి. విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రానివ్వకూడదు. అది నీకే మంచిది కాదు. ఓకే తాతయ్య, నా గురించి మీరేం బెంగ పెట్టుకోకండి.
నేను ఇక్కడ క్షేమంగానే ఉంటాను. రాకేష్ ఇంకా భూమి నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు.